95 మెంబర్స్ లో ఎంత మంది భోంచేస్తున్నారు చేతులు ఎత్తండి. చూడండి సార్ 95. ఒకరు బాబు ఎవరైనా ఎత్తు, కొంచెం కాదు ఎత్తు, చేతులు ఎత్తు. ఇప్పుడు కొంచెం తిన్నాను నేను. లేదు సార్, ఆ పిల్లోడు నేను ఇంటికి పోతాను, భోజనం నాకు సరిపోలేదు, అన్నం దగ్గర పోతే అన్నం అయిపోయింది, సాంబార్ అయిపోయింది అన్నాడు. నేను ఇంటికి పోతాను మేడం అంటే సార్ వాళ్ళకి చెప్పి పంపిస్తాను అని చెప్పినాను. అదే సార్, చాలా మంది పిల్లలు కొంచెం తిన్నారు, అక్కడ అన్నం అయిపోయింది, సాంబార్ అయిపోయింది. రోజు ఏమంటున్నారంటే పిల్లలు రైస్ బాగా ఉడకడం లేదు అని మాత్రం కంప్లైంట్ ఇస్తున్నారు. అది రాగి గంజి కూడా కంప్లైంట్ ఉంది చూడండి సార్. అయినా మంచి బియ్యం ఇచ్చినారు సార్ గవర్నమెంట్, మంచిగా చేయాలి కదా సార్. అంత చేత కాకుంటే వదిలేయమని చెప్పండి సార్ వాళ్ళు వంట చేసే వాళ్ళకి. ఒకసారి మళ్ళా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇలాంటి కంప్లైంట్ అస్సలు పిల్లల నుంచి ఏ కంప్లైంట్ కూడా రాకుండా చూసుకోవాలి సార్. పిల్లలు రాగంజి ఉంటలు ఉంటది, అది ఉడుకుండదు, దాంట్లో సప్పగుంటది. అదేమన్నా మీరేమన్నా తెచ్చిస్తారు సార్ మీ ప్యాకెట్ మనీ నుంచి? లేదు కదా సార్, గవర్నమెంట్ వాళ్ళే ఇస్తున్నారు కదా సార్. మరి అందరూ సరిపోయేటట్టు అది తీయగా ఉండాలా? మీరు ఒకసారి ఇన్ఫెక్షన్ కూడా అదే చెకింగ్ కూడా చేయాలి కదా సార్. అలా రాగంజి పిల్లలు నీళ్లుగా ఉంటుంది, ఉంటలు ఉంటుంది, సప్పగా ఉంటుంది, అన్ని కంప్లైంట్స్ ఇస్తున్నారు సార్. నేను స్కూల్లో పోయిచ్చినాను, ఎక్కడ కూడా ఇన్ని కంప్లైంట్ రాలేదు సార్. అంటే కొత్త వాళ్ళు వస్తే వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు రావడము, రైస్ ఇవ్వడము, ఇలా సరి పిల్లలకి సరిగా లేకుండా ఆఫ్ పిల్లలకి పెట్టడం. ఇప్పుడు 34 మంది పిల్లల్లో 17 మంది తిన్నారు, 17 మంది తినలేదు. వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ చెప్పండి సార్. మళ్ళీ మీరు 51 వేపించినారా, 49 వేపించినారా అనేది కాదు సార్, పిల్లలు భోజనం చేసినారా అనేది మెయిన్. అవునా లేదా సార్? దీన్ని మనకి ఉద్దేశం ఏమి? మధ్యాహ్న భోజనం పథకం ఉద్దేశం ఏంది సార్? పోషకాహారం ఇవ్వాలా, గుడ్డు ఇవ్వాలా, రోజు పిల్లలు ఫుల్ గా భోంచేయాలా, ఇదే కదా సార్ గవర్నమెంట్ ఉద్దేశం. మళ్ళీ ఏం సార్ ఇదే? రోజు కూడా అంటే మీరు ఇక్కడకు కొత్తగా జాయిన్ అయినారు సార్, ఎన్ని రోజులు అయింది సార్ వచ్చి? ఓకే సార్, ఇక్కడ పోదాం, ఈ క్లాస్ లో పోదాం సార్. అంటే నేను ఇంతవరకు ఎవరు వచ్చినారో లేదో నాకైతే తెలియదు. నేను వచ్చినాను కాబట్టి పిల్లలకి ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే ఫస్ట్ మీరు సస్పెండ్ చేస్తాం చూడు సార్. రోజు మీరు వంట చేసే వాళ్ళని కూడా గమనించండి సార్. వాళ్ళు ఏదో చేస్తున్నారు, వీళ్ళేమో తింటున్నారు పిల్లలు. అంటే అంత అన్నం వేస్ట్, అక్కడ కూడా అంత అన్నం వేస్ట్ చేస్తున్నారు. పిల్లలు కొంతమంది తిననే లేదు. ఏం స్టాఫ్ సార్? అంటే టీచర్ సార్.